మొక్తాల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సార్ మంత్రిగా అయినందించానికి నారాయణపేట జిల్లా రెడ్డి సేవ సమితిలో కొత్తగా అయిన మంత్రి సార్ కు సన్మానం చేసిండ్రోళ్ళు. అయితే ఈ కార్యంకి జిల్లాలోని రెడ్లలో వచ్చిర్రు. ఈ ఈలతో పాటు జడ్చర్ల, పాలమూరు, దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి సార్, ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్, జిఎంఆర్ సార్, పర్ణిక మేడలు కూడా అటెండ్ అయ్యారు. ఇక అక్కడ పెట్టిన మీటింగ్ లో ఎమ్మెల్యేలు ఇట్లా మాట్లాడిండ్రు. మంత్రి పదవి ఇచ్చినందుకు కూడా ఈరోజు భక్తాల నియోజకవర్గం కాదు మొత్తం పాలమూరు జిల్లా ప్రజల తరఫున కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మంచి మనిషి అయినా అహంకారం లేదు. అదే నాకు మంత్రి పదవి వచ్చింది మీరు ఎంత అనేది కూడా నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరిని కౌగిలించుకొని ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని మక్కలు. అలాగే ఎన్ని పనులు ఉన్నా కూడా మన శ్రీహరన్న కోసం మీకోసం అన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అయితే ఫస్ట్ కింద మాట్లాడేటప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే ఉండి మా చెల్లె ఫర్నిక్ అని అనుకుంటా. నేను చెల్లె అని ఎందుకంటున్నా అంటే మంత్రి సాబ్ను అంకుల్ అంటది, నేనేమో మంత్రి సార్ని అన్నా అంట. నేను మంత్రి సాబ్ అన్నదమ్ములం, మరి నన్ను కూడా మంత్రి సార్ని అన్నట్లనే అంకుల్ అంటదేమో అని చెల్లి అంటున్నా. అప్పుడు నన్ను అంకుల్ అనకుండా అన్న అంటదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ వివరిస్తే సన్మాన సభకు వచ్చిన వాళ్ళు అందరూ ఒకటే సంతోషంలో మునిగి తెలిండ్రు. ఇక నారాయణపేట ఎమ్మెల్యే మేడం కూడా మాట్లాడేటప్పుడు మా అన్న అనిరుద్ రెడ్డి అని అనేటప్పుడు కూడా మస్తు నవ్వుకున్నారు. నేను చెప్పేదానికంటే చూపుతా, మీరే ఒక్కితో చూడుర్రి. చాలా సీరియస్ అవుతున్నాడు చెప్తున్నా. అనిరుద్ధ్ అన్న అన్నాడు ఒక మాట ఏమని, ఇప్పుడు నేను శ్రీహరి గారిని అంకులను పిలుస్తా కాబట్టి ఇప్పుడు నేను కూడా అంకులను పిలిస్తే ఆయన నేను అంకులను పిలవద్దని అర్థం. అదే దీంట్లో అనిరుద్ధ్ అన్నది అంకులను పిలవద్దనే ఉద్దేశంతో ఇప్పుడు అనిరుద్ధ్ అన్న శ్రీహరి అంకుల్ని అంకులను పిలవడం. ఇక వెనకసరికి మంత్రి సార్ ఇట్లా మాట్లాడిండు. సంబంధించినటువంటి ఈ రిక్వైర్మెంట్ మనస్ఫూర్తిగా ఈ కార్యంలో నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పెద్ద పెద్ద లీడర్లతో పాటు నారాయణపేట జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెడ్డి సేవా సమితులు పాల్గొన్నారు. ఇంతకీ కార్యం ఏమన్నా చెప్పనే లేదు కానోళ్ళ మొక్తాల టౌన్ లోనే ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది.